ధర్మమయగా అధర్మమయగా, నువ్వు ఏది అధర్మం అంటున్నావో అది కూడా ఆయనే. అక్కడ కూడా ఒక శక్తి ప్రసరిస్తుంది. అధర్మపరుడైన దుర్యోధనుడిలో, ధర్మపరుడైన ధర్మరాజులో ఇద్దరిలో ఉన్నది ఒకటే శక్తి. ఆ దుర్యోధనుడు తన శక్తిని, భగవత్ శక్తిని అధర్మానికి వినియోగించాడు, ధర్మరాజు ధర్మానికి వినియోగించాడు. కాబట్టి సరిగ్గా ఉపనిషత్తులో చెప్పినట్టుగా సాధుకారి సాధుర్భవతి, పాపకారి పాపోభవతి. పాపాత్ముడు పాపమే అనుభవించాడు, సాధువైన ధర్మరాజు శరీరంతో స్వర్గానికి వెళ్ళగలిగాడు. ఎంత గొప్ప విషయం అండి! ఎవడైనా వెళ్ళగలిగాడా? త్రిశంకుడు దానికోసం పోటీ పడి విశ్వామిత్రుడి చేత యజ్ఞం చేయించి నాన్న యాతనలో పడితే వెళ్ళలేక కింద పడ్డాడే. ఎప్పటికీ ఏదైనా శాసనసభలో హంగ రాగానే త్రిశంకు సభ అంటే అలా మిగిలిపోయాడు త్రిశంకుడు. చివరికి పత్రికల వాళ్ళకి త్రిశంకుడు దొరికాడు. త్రిశంకు సభ అంటున్నారు. ఇక్కడ త్రిశంకు అంటే పైన కాదు కింద కాదు, మధ్యలో ఉంటుంది హంగ. ఎవరికి మెజార్టీ రాలా. అటువంటి త్రిశంకుడు విశ్వామిత్రుడు అంతయజ్ఞం చేసి 10 ఏళ్ల తపస్సు ధారపోసి వాడిని స్వర్గానికి పంపిద్దామంటే వీలు కాకపోతే వాడు మధ్యలో ఉండిపోయాడే. కానీ మరి అటువంటి సభకి ఎవరి ఆహ్వానము లేకుండానే, తాను అనుకోకుండానే, కోరుకోకుండానే ధర్మరాజు చాలా హాయిగా వెళ్ళిపోయాడండి. ఎందుకని? వేదం ఏం చెప్పిందో అది ఆయన ఆచరించాడు. సత్యం వద అని చెప్పింది. ధర్మరాజు జీవితం మొత్తం మీద 1-2 చిన్న సందర్భాలలో, అది కూడా తప్పనిసరి పీక మీదకి వచ్చిన సందర్భంలో తప్ప అబద్ధం ఆడలేదు. మనసు ఒప్పుకోలేదు అతనికి. అంత పవిత్రుడు. ఆ సందర్భాలు కూడా తప్పనిసరి. కుష్ఠుడు అందరూ వచ్చి నెత్తి మీద కూర్చొని, లేకపోతే పని అడవదయ్యా బాబు, తర్వాత కావాలంటే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు, ముందా బ్రాహ్మడు అస్త్ర సన్యాసం చేయాలంటే నువ్వు అబద్ధం ఆడక తప్పదయ్యా అంటే తప్పదా అంటేనే అప్పటికి అశ్వత్థామహతః అని నేను అంటాను, తర్వాత మీరు బ్యాండ్ మేళం మోగించండి అన్నాడు. అంటే అంత సున్నిత హృదయం. ధర్మరాజుని అర్థం చేసుకుందామండి. ఆయన ఏదో పాపం చేశాడని మాట్లాడద్దండి. మన పోటీకాడైతే 100 ఆడతాం, వాడు పోవడమే నాకు కావాలంటాం. మనకి తిరిగే ఉంది, మనకి అబద్ధాలు లెక్కే ఉంది. ఇంకా రోజుకో 100 ఆడతాం, డబ్బులు ఇచ్చేవాడు ఉండాలి. కానీ ధర్మరాజు ఆ చిన్న అబద్ధం ఆడడానికి కూడా అతను హృదయం ఒప్పుకోక ఎంత కంపించిపోయాడు అంటే, నేను అనలేను, ఏదో అనవయ్యా తప్పవదే, నువ్వు చెప్తే కానీ నమ్మడా. భీముడు అన్నాడు, నేను చెప్తాను, నువ్వు చెప్తే అసలే నమ్మడు, ఎందుకంటే నువ్వు అబద్ధాలు ఆడతావు కదా అన్నాడు. భీముడికి ధర్మరాజుకి చాలా తేడా ఉంది. ఆ వ్యక్తిత్వాల్లో తేడా ఉంది. అన్నదమ్ములైతే ఒకటేమిటి, పెద్దవారు ఆయన వేరు ఈయన వేరు. అందుకని అప్పటికీ ధర్మరాజు మనస్సు ఒప్పక అశ్వత్థామాహత అని కుంజరహ అనేలోగా శుభ్రంగా బ్యాండ్ మేళం మోగించేసాడు. ఇంత చేస్తే చచ్చింది ఒక ఏనుకంత ఆర్భాటం చేయాలా ద్రోణాచార్యులు మాయ చేయడం కాకపోతే. దానికోసం ఆ ఏనుగుల్లో ఎక్కడ అశ్వత్థామ అనే ఏనుగుందో వెతికి భీముడు వెళ్ళి పనిగట్టుకుని ఆ ఏనుగుని చెప్పాడు. ఇదంతా ప్రణాళిక. వెనకాల ఉన్నాడుగా వేణునాథ విహారీ, ఆయన చేయిస్తాడు ఇవన్నీ. అందుకే ఇదే ఎందుకు చేయించాడు ఆయన మాత్రం? ఆయనకి ఏమిటి అవసరం? ధర్మాన్ని కాపాడుతాను అని ఒక ప్రమాణం చేసిన తర్వాత, ధర్మాన్ని కాపాడడానికి అవసరమైతే రాజకీయాల్లో వ్యూహాలు చేయాలండి. వ్యూహం చేయడం తప్పు కాదమ్మా. వ్యూహం ధర్మం కోసం చెయ్యాలి. మనం మళ్ళీ ఎన్నికల్లో నెగ్గడం కోసం వ్యూహాలు వేయకూడదు. వ్యూహం ధర్మం కోసం చెయ్యాలి. వ్యూహం దేశం కోసం చెయ్యాలి. ఒక వ్యూహం నిజమైన అభ్యుదయం కోసం చెయ్యాలి. మన కొడుక్కి సింహాసనం అప్పగించడానికి వ్యూహాలు వేయకూడదు. అది తప్పు. మనము తర్వాత మన కొడుకు, తర్వాత మళ్ళీ వీలైతే మనవడు, వీళ్ళెవరూ లేకపోతేనే మనవరాలు వస్తుంది. అప్పుడు మగాళ్ళు ఉంటే అమ్మాయిలు కూడా రారు. ఒకవేళ కొడుకు లేకపోతే మన అదృష్టవశాత్తు అప్పుడు అమ్మాయి వచ్చేస్తుంది. మొత్తం మీద వాళ్ళే మనం చూస్తూనే ఉన్నాం. కళ్ళ ఎదుట మాట్లాడుకుందుకు మొహమాటం కళ్ళ దైవ సన్నిధిలో ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయండి ఈ వ్యూహాలన్నీ? ఎందుకు అంటే రాజకీయ వ్యూహాలు. అబ్బో శ్రీకృష్ణుడేమో సరిపోతాడండి, మన వాళ్ళ ముందు అద్భుతమైన వ్యూహాలు వేస్తారు. కానీ ఇవన్నీ స్వార్థం కోసం నడుస్తున్నాయి. అది పరమార్థం కోసం నడిచింది. ద్రోణాచార్యుడు చనిపోతే అస్త్ర సన్యాసి చనిపోలేదు, ఆయన అస్త్ర సన్యాసమే చేశాడంతే. అది కృష్ణుడికి కలిసి వచ్చేదేముంది? ఇంత చేసి ధర్మరాజు రాజ్యానికి వస్తే కనీసం హోమ్ మినిస్టర్ పదవి, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదండి, ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదండి. మరి ఏమీ ఆశించకుండా పరమాత్మ ఎంత ఎందుకు చేసినట్టు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే దేశాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అర్జునుడు నిరంతరం మనస్సులో పరమాత్మను స్మరించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అర్జునుడు కృష్ణ భక్తుడు కాదు. ఆయన ఎప్పుడూ బావగానే భావించాడు. భగవంతుడుగా ఆయన సాధారణంగా ఆయన నమ్మలేదు. చాలామంది అంటున్నా కావచ్చులే అనుకున్నాడు అంతే. చనువు వల్ల అతి పరిచయాది అవజ్ఞ అని. మన ఇంట్లో వాడు మనకి ఎంత యోగి అయినా యోగిలా కనపడ్డు, వాడు మామూలుగానే కనపడతాడు. అందుకని అర్జునుడు శ్రీకృష్ణుడిని భగవంతుడిగా నమ్మి ఆరాధన చేయాలి. శివుణ్ణి ఆరాధించాడు. ఆయన శివభక్తుడు. నమశివాయ 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 నిరంతర నామస్మరణ అర్జునుడు చేసింది. అర్జునుడి దృష్టిలో శివుడు వేరు, కృష్ణుడు వేరు కావచ్చు, కానీ కృష్ణుడి దృష్టిలో కానీ శివుడి దృష్టిలో కానీ ఇద్దరూ వేరు కాదు. కాబట్టి కృష్ణుడే కాపాడాడు. ఆ తేడాలు ఏముండవు.